యూట్యూబ్లో కాకరకాయతో వెరైటీస్ ఏం చేయాలి అనుకుంటూ చూస్తూ ఉంటే ఈ ఉల్లి కారం కనిపించింది. రెసిపీ సింపుల్ గానే ఉంది, చేయడానికి ఈజీగానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామని స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఆనియన్స్ ని చిన్నగా చాప్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత జీరా, ఆనియన్స్ అండ్ గార్లిక్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దెన్ కొంచెం చింతపండు అండ్ టర్మరిక్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్ లో తీసుకొని కూల్ డౌన్ అవ్వనివ్వండి. సేమ్ పాన్ లో కొంచెం మినపప్పు, శనగపప్పు, ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకోండి. అది కొంచెం అరోమాటిక్ అయిన తర్వాత సేమ్ ఆనియన్స్ తీసుకున్న మిక్సీ జార్ లో వేసుకొని కూల్ డౌన్ అవ్వనివ్వండి. నెక్స్ట్ సేమ్ పాన్ లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి. దెన్ మిక్సీ జార్ లోకి కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని అవి మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. కాకరకాయ ముక్కలు ఆ లోపల నీట్ గా ఫ్రై అయిపోయి ఉంటాయి. దెన్ గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ ని కాకరకాయ ముక్కల్లోకి ఇట్లా నేను చూపిస్తున్నట్టు అంటించండి. అండ్ సేమ్ పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని విడివిడిగా ఇట్లా ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. దెన్ జార్ లో మిగిలిన పేస్ట్ ని కూడా దాంట్లో వేసేసి నీట్ గా ఫ్రై అయ్యి మగ్గనివ్వండి. ఒక 5 minutes కి ఇలా నీట్ గా మగ్గిపోతుంది. ఇంకా అవ్వలేదు అంటే ఒక 10 minutes వరకు ఉంచుకోండి. అయిపోయిన ఈ కాకరకాయని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొరియాండర్ తో డ్రెస్సింగ్ ఇచ్చేసేయండి. దెన్ యమ్ కాకరకాయ ఉల్లికారం ఇస్ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని జస్ట్ ఇది కలుపుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. బాయ్.